ఏమ్మా ఎందుకు మరి? నువ్వు కూడా చేయాల్సింది అదే. వెళ్ళొచ్చావా, చూసొచ్చావా? ఈ సోది వద్దు నీకు. నువ్వు మోకాళ్ళుని ఆయన సంగతి నువ్వే చూసుకో ప్రభా, ఏ సైతానుల చేతిలో పడకుండా నువ్వే చూసుకో ప్రభా. నువ్వు మొర్రపెట్టు, దేవుడు చూసుకుంటాడు. నీకు నీ వారికి ఆయన కాపుదలు ఇస్తాడు. దేన్ని బట్టి అంటే నీ విజ్ఞాపన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు 100 చెప్పు, తాగుడు మానుకోమన్నా మానుకోడు, వ్యభిచారం మానుకోమన్నా, ఏది మానుకోమన్నా నువ్వు చెబితే వాడినడవు. అవెందో ఆ పిల్లలు ఎనరో ఆయన మాట్లాడాలి. ఎవరో ఆయన మాట్లాడితే ఎగ్దం మారిపోతారు. వచ్చి మోకాళ్ళుని యేసయ్య స్తోత్రం అని మోకాళ్ళు వేసి మొర్ర పెడతారు. విజ్ఞాపన అంటే చిన్న విషయం కాదు, అంత పవర్ ఉంది. చేతబడి మాంత్రికుడు పనోడు, వాడు మాంత్రికుడు పనోడు, 100 మాంత్రికులు కూడా ఈ దెబ్బలో జాలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో 100 మాంత్రికులు వాళ్ళ యొక్క పనితీరులన్నీ కూడా దీని ముందు పనికిరావు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా సృష్టికర్తతో వాళ్ళు నీకెళ్ళి చూస్తున్నారు. సృష్టికర్తతో డైరెక్ట్గా నువ్వు మాట్లాడుతున్నావు, డైరెక్ట్గా అక్కడి నుంచే సమాధానం పొందుతున్నావు నువ్వు. ఆయనను అడిగితే నీకోసం దేన్నైనా స్తంభింపజేయగల దేవుడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కూర్చోదమ్ముడు, వద్దులే కూర్చో. కాబట్టి ఏం చేయాలా? ఫ్యామిలీ కొరకు పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, పరిస్థితులైనా కనీసం ఫ్యామిలీలో ఒకళ్ళన్నా దీపంలాగుండి కుటుంబానికి ఒక ప్రాకారం వేసేటట్టు కాపుదలగా, కాపలా వాళ్ళుగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. రెండవది, దేశం కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు అన్నాడు. ఇది రెండవది. ఎందుకంటే మన క్షేమం కోసం అన్నాడు. ఓకే, రైట్. మిగిలినవి ఈసారి ఎప్పుడన్నా చెప్తాను. మరి ఇంతవరకు మీరు విన్నారు కదా, దీన్ని బట్టి ఒక తీర్మానానికి వచ్చి ప్రార్థన చేయండి. మిగిలినవి నేను తప్పకుండా తర్వాత మీకు అందిస్తాను, వచ్చే వారాల్లో నేను అందిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, ఒకటొకటిగా మీకు అందిస్తాను. నోవహు ఒక్కడే నీతిపరుడని చెప్పబడింది, కానీ ఫ్యామిలీ కాపాడబడింది. ప్రైజ్ ది లార్డ్. లోతు ఒక్కడే నీతిమంతుడని చెప్పబడింది, కానీ కుమార్తెలు కూడా కాపాడబడ్డారు. అబ్రహాము దేవునితో నడిచిన వాడు, తన భార్య అయిన శారాను ఫరో రాజు, అలాగే అబీమెలెకు అనే రాజు కూడా తీసుకెళ్ళినప్పుడు ఇదే చేశాడు. శారా క్షేమంగా, పరపురుషుడు తన మీద చెయ్యి వేయకుండా సురక్షితంగా బయటకు వచ్చింది. 65 ఏళ్ల వయసులో ఎంత అందం, అదే అందం 85 ఏళ్ల ప్రాయంలో కూడా అంతే ఉంది. 85 ఏళ్ల ప్రాయం దాటిన తర్వాత అబీమెలెకు కంటబడింది. ఆయన కళ్ళను ఆకర్షించింది. 85 ఏళ్ళు అంటే ఇక్కడ మనకు బామ్మగారు, టాప్ బామ్మగారు. కానీ 85 ఏళ్ల ప్రాయంలో కూడా శారా అందం, అబీమెలెకు రాజు ఆకర్షింపబడ్డాడు. ఆదికాండం 20లో ఉంటుంది, ఫరోదేమో 12లో ఉంటుంది. నేను చెప్పిన అబీమెలెకు స్టోరీ ఏమో 20లో ఉంటుంది, చూసుకోండి. 17లో వాళ్ళ వయసు వచ్చేసి ఎంతుందో, 20లో ఎంతుందో గమనించండి మీరు, మీకు అర్థమైపోయింది. ప్రిలారా, మీరు ఆలోచించాలి. దేవునికి విజ్ఞాపన చేయటం ద్వారా ఎంత దీవెన దాచబడి ఉందో, ఎలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడో. ఇదంతా కుటుంబంలో ఒక్కళ్ళైనా దీపంలాగుండి చేతులెత్తే వాళ్ళై ఉంటే జరిగిద్ది. అందరే పనికి మాలినోళ్ళై, తెలివి తక్కువ రకాలైతే ఇక నేను చేయగలిగిందే లేదు. ఈరోజు ఈ మాటలు నువ్వు విన్నావు గనుక, కనీసం విన్న నువ్వు పురుషుడివి కావచ్చు. స్టార్టింగ్లో నా ఫ్యామిలీకి నేనే విజ్ఞాపనకర్తగా ఉన్నా. నా కుటుంబంలో అంత ప్రార్థనా పరులు ఎవరు లేరు, అంత లోకానుసారులు, లోకంలో నుంచి దేవునిలోకి వచ్చిన వాళ్ళు అటు ఇటుగా ఉన్నారు. ఫస్ట్ దేవుడిని గాఢంగా తెలుసుకుంది నేనే. కుటుంబం పక్షంగా మొదట చేతులెత్తి మొర్ర పెట్టింది నేనే, కన్నీరు గార్చింది నేనే. వాళ్ళకి నేనేం చెప్పలా, రొదబెట్టలా, నసబెట్టలా, శోధించలా. మొర్ర పెట్టడం మొదలుపెట్టా. నెల తిరిగేసరికి ఒక్కొక్కడు క్యాచ్ అవ్వటం మొదలుపెట్టారు. రోజు నాకు అదే పని, మా వాళ్ళని పట్టుకో ప్రభువా, నేను చెబితే వినరు నాయన, నువ్వు మాట్లాడు. ఆయన కార్యం చేసిన దాకా రోజు గోజులాడుతూనే ఉన్నాను. మొత్తాన్ని పట్టుకున్నాడు.
బంధువుల్ని కూడా పట్టుకున్నాడు, వాళ్ళ కోసం కూడా చేశా. స్నేహితుల్ని కూడా పట్టుకున్నాడు, వాళ్ళ కోసం కూడా చేశా. మరి నేను చెవి తింటారా? అందుకే నువ్వే దర్శించని వారి పక్షమున విజ్ఞాపన చేశా. అది ఆలకించి నా స్వజనుల్లో అయితేనేమి, నా స్నేహితులు అయితేనేమి, బంధువుల వర్గంలో అయితేనేమి, నా సొంత ఫ్యామిలీ అయితేనేమి, దాదాపు నా స్పర్శ తగిలిన వాళ్ళందరూ కూడా బాప్తీసం పొందే ఉన్నారు. దేవునికే మహిమ. మరి నేను పురుషరత్నాన్నే, నాకు కూడా కొంతమంది ప్రార్థన చేయాలంటే ప్రిస్టేజ్, నేను చేసే అంటుంటాడు. నువ్వు చేయకపోతే మీ తాతయ్య చేస్తాడా? ఎవరు చేస్తారు బాబు? నీ ఫ్యామిలీ కోసం నువ్వు చేయాలి. నువ్వు మీసాలు పుడితే పెద్ద ఇదే అయింది. నువ్వు దేవుని ముందుకు వచ్చేటప్పటికి ఎవడైనా మోకాళ్ళు వేయాలి, అయ్యా అనాలా. ఎచ్చులు పడకూడదు దేవుని దగ్గర. ఏం పడకూడదు? బ్లంట్గా చెప్తున్నానులే, ఏం పడకూడదు? అది ఓవర్ యాక్షన్ చేయకూడదు. దేవుని ముందుకు వచ్చేటప్పటికి దీనుడైపోవాలి, స్త్రీ అయినా పురుషుడైనా. నువ్వు ఎంత విద్యావేత్తవైనా, ఎంత అధికారివైనా, ఎంత సదవరివైనా, ఎంత పెద్ద ఉద్యోగం వెలగబెట్టినా, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు అయినా, దేవుడు అనగానే మోకాళ్ళు వేయాలి. అది దేవుని బిడ్డ లక్షణం.